యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో God's dwelling place is with men. దేవుని నివాసము మనుషులతో అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. దేవుడు తోడైయుండుట. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఇక్కడ దేవుడు తోడయ్యుండుట అనే విషయంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. అటు తరువాత దేవుడు మన మధ్య, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. దేవుడు మన మధ్యన నివసించుట అనే విషయాలు ఈ సమయంలో బహు వివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనం చూసినట్లయితే దేవుని మందిరములో యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. దేవుని మందిరంలో అనే విషయంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో ఇక్కడ మనం బహు వివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనం గమనించినట్లయితే దేవుని మందిరములో అన్న తరువాత దేవుని ప్రజలతో నిబంధన అనే విషయం బహు వివరంగా ఈ సమయంలో ధ్యానిస్తాం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో God's dwelling place is with men. దేవుని నివాసము మనుషులతో. దేవుడు మనుషులతో కలిసి జీవించాలని ఆశిస్తున్నాడు. అదే ఇవాళ మెసేజ్. మనమందరం వెళ్ళి దేవునితో సదాకాలం జీవిస్తాం. అది మన యొక్క సబ్జెక్ట్. దీనిలో దేవుని నివాస స్థలము అనే దాని గురించి వివరణలు చూద్దాం. ఇవాళ వివరణలు ఎక్కువగా బిబ్లికల్ వివరణలు ఉన్నాయి.
ఆ తర్వాత బైబిల్ వివరణ చూద్దాం. మొట్టమొదటిగా దేవుని నివాస స్థలం అనే దాని గురించి నెంబర్ 1 చదువుతలే. దేవుడు నివసించే చోటు పరలోకము. దేవుడు నివసించే చోటుకి పరలోకం అనే పేరు, స్వర్గం అని కూడా అంటారు. కనుక ఈ యొక్క పరలోకంలో మనం దేవునితో కలిసి జీవిస్తాం. దానికి రెఫరెన్స్ ఉందండి. మొదటి రాజులు 8:30 దాన్ని రెఫరెన్స్లో చూద్దాం. చదువుతలే. నీ దాసుడనైన నేనును, నీ దాసుడనైన నేను, నీ జనులైన ఇశ్రాయేలీయులను, నీ జనులైన ఇశ్రాయేలీయులు ఈ స్థలము తట్టు తిరిగి, ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా, ప్రార్థన చేయనప్పుడెల్లా, నీ నివాస స్థానమైన, నీ నివాస స్థానమైన పరలోకమునందు విని, పరలోకమందు విని, మా విన్నపం అంగీకరించు. మా విన్నపం అంగీకరించుము. వినినప్పుడెల్లా మమ్మల్ని క్షమించుము. మమ్మల్ని క్షమించండి. పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యం గురించి చాలా వివరణలు ఉన్నాయండి. మొట్టమొదటిగా యేసు ప్రభు గారిని అడిగారు శిష్యులు, పరలోక రాజ్యం ఎక్కడ ఉంది అని అడిగారు. అప్పుడు ప్రభు ఏం చెప్పారండి? పరలోక రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని చెప్పారు. మరి సువార్తలకు వచ్చేసరికి ఏమన్నా 2-3 ఎక్కడ నా నామం ఏకీభించుంటారో అక్కడే పరలోక రాజ్యం అన్నాడు. ఇవాళ చూడండి, ఆంధ్రప్రదేశ్ క్రితం చక్కని పాట రాశారు, చిన్న పరలోకం అన్న ఏసన్న ఉన్న ఇల్లు. ఈ పరలోక రాజ్యం అనేది అండి, నా వరకైతే నేను వెహికల్ జాయిన్ లెగ్గానే 4 గంటలకి మా కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చి ఆ పెట్టుకోడ తిరిగి ఆకాశం వైపు అలా చూస్తుంటాను. ఆకాశం వైపు చూసేటప్పుడు ఒక్కొక్కసారి అయితే దేవుని మహిమ కనిపిస్తుంటుంది. మన దినాన్ని ఎలా చూస్తుంటే దేవుని యొక్క స్వరూపం అలా కనిపిస్తుంది ఆకాశం వైపు. అలవాటు చేసుకోండి మీరు కూడా. ఆకాశం వైపు చూడగలిగినప్పుడు అనేకమైన విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తుంటాడు. కనుక ఈ పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతలి. నీ దాసుడనైన నేను, నీ జనులైన ఇశ్రాయేలీయులు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా, నీ నివాస స్థానమైన పరలోకమందు విని. ఏంటి తన నివాస స్థలం ఏంటంటే పరలోకం, హెవెన్ అంటున్నాం, స్వర్గం అంటున్నాం. విని మా విన్నపం అంగీకరించుము. వినినప్పుడెల్లా మమ్మల్ని క్షమించుము. కనుక దేవుని సన్నిధి తట్టు మనం తిరిగి విజ్ఞాపన చేయడం. ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుని నివాసము మనుషులతో. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. తర్వాత అండి, దేవుడు తన ప్రజలతో నివసిస్తాడు. గాడ్ డ్వెల్స్ అమాంగ్ హిస్ పీపుల్. 1 కొరింథీ 3:16 చదువుతలే. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయములై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? ఏంటి ఆలోచించండి. మనం ఎవరు అంటే దేవుని ఆలయాలు. ఏంటి, నేను ఉదయకాలం 4 గంటలకు ప్రార్థన చేసేటప్పుడు ఈ అంశం ఎలుగెత్తి ప్రార్థన చేస్తాను. ప్రభా, మీరు చెప్పారు కదా మేము ఆలయాలని, మీరు మాతో ఉంటారన్నారు కదా, రండి ప్రభా నా హృదయంలో ఉండండి అని ఆహ్వానిస్తాను. ఏంటోసారి ఆలోచించండి, ఒక దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ హృదయంలోనికి వచ్చి ఉంటాడంటే ఎంత ఘనత, ఎంత ఆశీర్వాదం. ఒకసారి ఆలోచించేయండి. అంటే దేవుడు నీతో ఉన్నాడంటే అర్థం ఏంటండి? ఇంకా నీకే రోగాలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ ఏం రావు. నీ దేవుడు నీతో ఉన్నాడంతే. అందుకే దావీదు అంటున్నాడు, నీవు నాతో ఉంటే చాలు ప్రభువా అంటున్నాడు. ఎంత ఘనత అండి. ఏమండి, మనం ఒక పెద్ద అధికారి పక్కన ఉన్నాం అనుకోండి, లేకపోతే సీఎం పిఎం పక్కన ఉన్నాం అనుకోండి, ఎంత ఘనత ఫీల్ అవుతాం, ఎంత ప్రొడక్షన్ ఉంటుంది మనకి. కనుక దేవుడు అంటున్నాడు, నేను మీతో ఉంటాను, మీరు నా ఆలయాలు అంటున్నాడు. అందులో రోమన్స్ 5:5 రోమాపత్రిక 5:5 ఇంకో మాట చెప్తున్నాడు, చదువురా. ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? దేవుడు మన హృదయాలు ఉంటాడని, దేవుని సన్నిధి మనతో ఉంటాడనే నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా. అండి, చాలా మందికి డౌట్స్ ఉంటాయి, తండ్రి ఏంటి, కుమారుడు ఏంటి, పరిశుద్ధాత్మ ఏంటని. ఈ క్రైస్తవులు అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే త్రిత్వం గురించి తెలుసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధ ముగ్గురు ఒకటే. వేరు వేరు కాలాల్లో ఆ పనులు జరిగించారు. తండ్రి అనే దేవుడు ఆదికాండంకి వెళ్తే ఏముంటుందండి, ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఆత్మ అయిన దేవుడు ఏమేంటండి, శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చాడు. కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యని నివసించాడు. ఆయన ఎవరండి? యేసుప్రభు. యేసుప్రభు గారు వెళ్ళిపోతే ఏం చెప్పారండి, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని. ఆదరణకర్త ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు.
కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మూడు ఒకటే, వేరు వేరు కాదు అవి. కుమారుడి దగ్గర ప్రత్యేకత ఉంది ఏంటంటే శరీరం దాల్చుకుని వచ్చాడు. తండ్రి అంటే ప్యూర్ స్పిరిట్, ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే ఆ మాటలో ఉంది ఆత్మ. కానీ యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు యేసు ప్రభు గారు మహిమ దేహాలతో ఉన్నారు. మనకి ఆ కృప ఇచ్చాడు. దేవదూతలకు లేని కృప దేవుడు మనకి ఇచ్చాడు. దేవదూతలకి శరీర అనుభవాలు తెలియవు. అండ్ యేసు ప్రభు గారి గురించి రాస్తే ఏమంటాడంటే ఆయన మన వల్లే శోధింపబడ్డాడు, ఆయన మన వల్లే శ్రమపడ్డాడు. అండ్ మాసులేమని గారితో చక్కని పాటలు కూడా రాశారు. అండ్ కోరుదుని నేను నా యేసు పాదములు అంటాడు. మరి పేతురు గారు రాస్తే ఏంటి రాస్తున్నాడంటే ఆయన అన్ని విషయాల్లో మనలాగే శోధింపబడ్డారు, చెమట పట్టింది, ఆకలేసింది, బాధపడ్డారు. కనుక దేవదూతల కంటే దేవుడు మనకి ఒక అత్యుతమైన కృప ఇచ్చాడంటే శరీరం అనేది ఇచ్చాడు మనకి. అందుకే దేవుడు అంటాడు దేవదూతలు లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడట సువార్త ప్రకటించడం అనేది. అంటే ఒక దేవదూతని దేవుడు పిలిచి సువార్త ప్రకటించంటే దేవుడు చెప్పినట్టుగా చెప్పిన సమయంలో దేవదూతలు ప్రకటించేస్తుంది. కానీ వాళ్ళ మనుషులకు ప్రకటించమంటే ప్రకటిస్తున్నారండి, ప్రకటించట్లేదు సరిగా. ఇవాళ సువార్త ప్రకటన అనేది లేదు ఇవాళ. కనుక దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అదే అక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదువుతలేదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. తర్వాత దావీదు కీర్తన 73:25. దావీదు కీర్తన 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా, నీవు నాతో ఉంటే లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఈ మాట ఎవరు చెప్పారండి? దావీదు గారు చెప్తున్నాడు. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేరు నాయనా, ప్రభువా నీవు నాతో ఉంటే లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఇవాళ ప్రజలు ఏడు కోరుకుంటున్నారండి, లోకంలో అన్నీ కావాలి. ఇవాళ ఒక ఇల్లు కావాలి, కారు కావాలి, బ్యాంక్ అకౌంట్లు కావాలి, అన్నీ కావాలి. ఇవాళ దేవుడు కావాలనే ఎవరు లేడు. ఇవాళ ఎవడైనా నువ్వు నాకు ఉంటే చాలనే వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ పాటలు పాడుతాం, నీవు ఉంటే నాకు చాలు యేసయ్య అని. నేను యేసయ్య ఉంటే లోకంలో మనకి ఏంటి కావాలి చెప్పండి? ఏ ఘనత కావాలి, ఏ ఆధిక్యత కావాలి? అదే ఇక్కడ చెప్తున్నాడు దావీదు అనుభవంతో. దావీదుకి కుటుంబీకులు లేరా, బంధువులు లేరా, బిడ్డలు లేరా? అందరూ ఉన్నారు దావీదుకి. కానీ దావీదు తెలుసుకున్నాడు ఏంటంటే ఆకాశం నీవు తప్ప నాకు ఎవరు లేరు. అండ్ ఒక సత్యం ఏంటంటేనండి, తల్లి గర్భం నుండి ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాడు. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ భార్యాభర్తల బంధం అనే కుటుంబ బంధాలు అనేవి తాత్కాలికమైనవి. ఆ తీర్పు సింహాసనం ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ఒంటరిగా నిలబడాలి. ఇంకా విచిత్రం ఏంటంటే పరలోక రాజ్యంలో స్త్రీ అని లేడు, పురుషుడు అని లేడు. అక్కడికి వెళ్ళి నా భార్య ఎక్కడ ఉందంటే కనిపిస్తాడు. అక్కడ ఆడవాళ్ళకి ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే ఈ భూమి మీదే వాళ్ళకి అంత ధన్యత ఇచ్చాడు ఆడవాళ్ళకి. ఒక్కసారి మరణిస్తే వాళ్ళు ఇంకా నో మోర్ ఉమెన్ ఇన్ ద హెవెన్. పరలోక రాజ్యంలో స్త్రీలు కాదు, ఎలాగుంటారని చెప్పాడండి, దేవదూతల్ని పోలి ఉంటారు. అలాగే మగవాడు అనేది కూడా లేడు అక్కడ, దేవదూతలు పోలి ఉంటాడు. దేవదూతకి వెళ్ళి దేవదూత అని మగదూతవా ఆడదూతం అంటే సమాధానం ఏ రాదు నీకు అక్కడి నుంచి. సో దర్ ఇస్ నో జెండర్ ఫర్ ది ఏంజల్స్. దేవదూతలకి ఈ యొక్క స్త్రీలింగం పురుషలింగం అనేది లేదు. అర్థమవుతుందండి? నాకు అప్పుడప్పుడు విపరీతమైన ఆలోచన వస్తుంటుంది. అసలు దేవుడు ఆదాము అవ్వని సూచించుకుంటే ఆదాముని ఒక్కడిని అలా ఉంచితే బాగుంది అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇది సాధ్యమా? మరి ఆదాము నుంచి పిల్లలు పుట్టడం సాధ్యం అంటే నా వరకు అయితే సాధ్యమని చెప్తాను. కారణం ఏంటంటే నేను సైన్స్ స్టూడెంట్. నేను అమీబా నుంచి మొదలెడుతుంది సైన్స్. అమీబా నుంచి అలాగ వస్తే ఒక దగ్గరికి వచ్చేసరికి ఎర్త్వామ్ అనేది వస్తుంది. ఎర్త్వామ్ అంటే మనకి అందరికి తెలిసిన వానపాము. వానపాములో ఆడ మగ ఉండవు. వానపాము అనేది నో ఫీమేల్ అండ్ మెయిల్, కానీ అది పిల్లల్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. అది ఎలా చేస్తుంది అంటే మనుషులకి అసాధ్యం, దేవుడికి సాధ్యం. కనుక నేను అప్పుడప్పుడు అనుకుంటాను, దేవుడు ఈ అవ్వమ్మని సృష్టించుకుంటుంటే మా ఆడపిల్లలకి ఇన్ని శ్రమలు ఉండేవి కాబట్టి అని అనిపిస్తుంది. ఎవరైనా ఆడపిల్లలు వచ్చి వాళ్ళు బాధ చెప్తే నాకు వాళ్ళ మీద బాధ అనిపిస్తుంది. అవ్వమ్మని చూసి అవ్వమ్మ నీకు ఏం న్యాయం అవ్వమ్మ ఇలాంటి పని చేసేవంట. నా ఆలోచనలు అలాగ ఉంటాయండి. ఇప్పుడు ఇజ్రాయేల్ యుద్ధం చూస్తుంటానండి. ఆ యొక్క ముస్లిమ్స్ని చూసినప్పుడల్లా నాకు ఎవరు జ్ఞాపకం వస్తారంటే శారమ్మ జ్ఞాపకం వస్తుంది. శారమ్మ, దేవుడు చెప్పాడు కదమ్మా నీకు బిడ్డలు ఇస్తారని, నువ్వు ఎందుకు తొందరపడి ఆగర్ని పంపించావమ్మా?
వారు పంపించింది అనుకోరా విశ్వాసుల తండ్రి, నీ బుద్ధి ఏమైందిరా నాయన అని. నాకు పరలోక రాజ్యంకి వెళ్ళి వీళ్ళందరితో మాట్లాడాలని ఉంటుందండి. అబ్రాహాం గారి దగ్గరికి వెళ్ళి, అబ్రాహాం గారు మీరు సారము చేసిన పని వల్ల ఈ యొక్క తొరక రాజ్యాలన్నీ వచ్చేయండి, ఇస్మాయిల్ సంతతి వచ్చి మీ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎంత హింసిస్తున్నారండి, దేశం ఉగ్రవాదులంతా వాళ్ళే కదండి. మరి వాళ్ళందరిని ఆలోచిస్తే ఎవరు జ్ఞాపకం వస్తారండి? వీళ్ళే జ్ఞాపకం వస్తారు మనకి. అబ్రహాము శారాలు చేసిన పనులే. వీళ్ళకంటే అతీతురాలు ఎవరండి? అవ్వమ్మ గారు. ఈవేళ మా ఆడపిల్లలందరికీ శ్రమలన్నీ ఎవరి వల్ల వచ్చాయండి? అవ్వమ్మ వల్లే వచ్చాయి. ఏం చెప్తుందండి అవ్వమ్మ? నేను వెళ్తే నవ్వునవుతుంది, అయిపోయిందిలే పాస్టర్ గారు, ఎందుకులే అయిపోయిన కథ గురించి అంటుంది అంతే. అందరితో మాట్లాడాలని ఉంటుంది. సొలొమన్ రాజు గారి దగ్గరికి వెళ్ళి, సొలొమన్ రాజు గారు ఏంటి సార్ మీరు ఇంత జ్ఞాని కదా, ఇలా తయారయ్యారు ఏంటి సార్ అంటే, ఆయన ఏదో ఆయన అనుభవం చెప్తాడు ఆయన కూడా అక్కడ. అర్థమైందండి? అయితే పరలోక రాజ్యంలో ఇవన్నీ ఉండవు. కారణం ఏంటంటే రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి. ఏంటి చాలామంది చిత్రకారులు బాలదేవదూత, చిన్న దేవదూతలు బొమ్మలు వేస్తుంటారు. ఏంటి దేవుని ఆత్మ గురించి ఒకటి తెలుసుకోవాలి. మనలో ఏముందండి? శరీరము ఆత్మ రెండు కలిసి ఉన్నది. మనిషికే ఉంది, జంతువులకి ఆత్మ ఉండదు. జంతువులు జీవము రక్తంలో ఉంటుంది. అందువల్ల జన్మ సిద్ధాంతం అనేది రైట్ కాదు. మా నాన్న కుక్కగా పుడతాడు, మా అమ్మ ఆవుగా పుడుతుంది అనేది నిజం కాదు, అబద్ధాలు అవి. సైంటిఫిక్గా నిరూపించబడింది ఏంటంటే ఒక మనిషిలోనే ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మ బాలాత్మ, ముసలాత్మ ఉంటుందండి. ఆత్మ అంటేనే యవనం అనేది, ఆత్మ అనేదే. దేవుడికి మనుషులకు సృష్టించాలని కోరిక కలిగిందండి. ఆ చిన్న పిల్లల్లా పుట్టించాడు వాళ్ళని. ఒకవేళ ఆదాము వాళ్ళు చిన్నపిల్లల్లా పుట్టించి వాళ్ళని ఎవరెత్తుకుంటారు, వాళ్ళు ఎవరికి పాలు పెడతారు, వాళ్ళకి అదేంటి అసలు, వాళ్ళు ఎవరు చూస్తారు వాళ్ళకి కావాలా. కానీ ఇవాళ చిత్రమైన కథలు వింటుండే కదా, భూమి తింటే డబ్బాలో నాకు ఆవిడ దొరికిసిందట, బొడ్లో నుంచి ఒకడు పుట్టించాడట, చెవులోంచి ఒకడు పుట్టించాడట. ఏటో కథలు వినడానికే హాస్యాస్పదంగా ఉంటాయి. ఏట్రా ఈ కథలు అంటే అది మా విశ్వాసం అంటారు వాళ్ళు. దానికి మనం ఏం చేయలేము. అర్థమైందండి? కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ఇవాళ మన పరిస్థితి ఎలాగుందండి? ఏంటి ఇవాళ దేవుడే నాకు సమస్తను అన్నాడు. ఎంతమంది చెప్పండి? నీవుంటే నాకు చాలు వేసే పాట పాడతాం కదా, ఎంతమంది దాన్ని నమ్ముతారు చెప్పండి? అండి నా జీవితంలో అనేకమైన గొప్ప ఆధిక్యతలు వదులుకున్నానండి యేసుప్రభు గురించి. యేసుప్రభు గురించి దేనైనా వదులుకోవడానికి నేను రెడీగా ఉన్నానండి. దేవుడిని రుచి చూసిన అనుభవం ఉంటేనండి, దేవుడి కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించలేవండి. అందుకే అంటాడు దావీదు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. దేవుడు ఉంటే నీకేంటండి? దేవుడు ఉంటే రోగాలు రావు నీ దగ్గరికి, దేవుడు ఉంటే దయ్యాలు రావు, దేవుడు ఉంటే నీ కష్టాలు రావు, ఎంతో హ్యాపీగా ఉంటావు. మేడలు ఉండవసరం లేదు. ఆ కమలింట్లోనే నువ్వు ఆనందంగా ఉంటావు, చిన్న దాంట్లోనే నువ్వు ఆనందంగా ఉంటావు. చాలామంది అనుకుంటారండి డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది అనుకుంటారు. డబ్బుల గురించి ఏం చేస్తుంది వాక్యం ఏం చెప్తుందండి? ధనాశ సమస్త కీడులకి మూలమని చెప్తుంది. అంటే డబ్బు ఏం చేస్తుంది? నీకు కీడు తీసుకొస్తుంది, సమస్యలు తీసుకొస్తుంది. మరి ఎవరు సార్ ధన్యులు అంటే పేదలైన మీరు ధన్యులు. కనుక డబ్బు అనేది అన్ని కీడులకి మూలం అండి. కనుక దేవుడి కంటే గొప్పదేం లేదండి ప్రపంచంలో. దేవుడి కంటే గొప్ప వ్యక్తి లేడు, దేవుడి కంటే గొప్ప శక్తి లేదు, దేవుడి కంటే గొప్ప ఆధిక్యత కూడా లేదు. అండ్ అది తెలుసుకున్నాడు కాబట్టి దావీదు అనుభవంలో చెప్పాడండి. దావీదు చాలా గొప్ప విశ్వాసం అండి దావీదు. మరి పౌలు గారు ఏమని చెప్తున్నాడండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు. తర్వాత 4 చదువుతలి. దేవుని నివాస స్థలము, దేవుని నివాస స్థలము ఇప్పుడు ప్రజల మధ్య ఉంది, ఇప్పుడు ప్రజల మధ్య ఉంది, మరియు దేవుడు వారితో నివసిస్తాడు. దేవుడు వారితో నివసిస్తాడు. ఇది ఎంతమంది నమ్ముతారు? ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుడి నివాసాలు మన మధ్య ఉన్నది ఎంతమంది నమ్ముతారు? నేను గంటాపాదని చెప్పగలనండి. నేను మార్నింగ్ 4 o'clock లెగిసి మోకాళ్ళు వేయగానే నాకు ఇదంతా దేవుని వెలుగు వచ్చేస్తుందండి. దేవుని ప్రసన్నత నా రూమ్ అంతా వస్తుందండి. పరలోక రాజ్యం తెరవబడ్డం చూస్తానండి, దేవుని మహిమను చూస్తానండి, దేవదూతలు చూస్తానండి, పరిశుద్ధులు చూస్తుంటానండి. ఎంతో ఆనందిస్తాను. ఆ ప్రార్థనలో 1-2 గంటలు ఎందుకు ప్రార్థన చేస్తానంటే రిజాయిస్, ఆనందిస్తానమాట. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదండి. భార్యాభర్తల మధ్యన ఆనందం ఉంటుంది, లవర్స్ మధ్యన ఆనందం ఉంటుంది, అన్నాతమ్ముళ్ళ మధ్యన ఉంటుంది, అక్కాచెల్లెల మధ్యన ఆనందం ఉంటుంది. కానీ నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది? ఒక్క దేవుళ్ళలోనే ఉంటుంది. దేవుడి ప్రేమ ఎంత అతీతమైనదంటేనండి, అన్కండిషనల్ లవ్. దేవుని ప్రేమకి ఒక కండిషన్ ఉంటుంది. ఎంతైతే ప్రేమిస్తాను ఇలాగే ప్రేమిస్తాను ఏమి ఉండదండి దేవుడి ప్రేమకి. అందుకేంటంటే ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోతాయి. ఎన్నాడు మారనిది
నా యేసుని దివ్య ప్రేమ. అండ్ నా వరకు అయితేనండి నా భార్య కంటే, నా కొడుకు కంటే, నా కోడల కంటే, మనవరాల కంటే అత్యున్నతంగా నేను ప్రేమించేది యేసు ప్రభునే. యేసు ప్రభు ప్రేమలో మోసం ఉండదండి. యేసు ప్రేమలో నిజం ఉంటుందండి, వాస్తవత ఉంటుంది, రక్షణ ఉంటుంది, కృప ఉంటుంది, ఆనందం ఉంటుంది. దాన్ని వర్ణించలే, మీరు అనుభవించాలంతే. ఆ యేసయ్య ప్రేమను అనుభవిస్తారండి. ఎక్కడికి వెళ్ళి యాకోబు గారు ఏమన్నాడండి, నేను విడువనన్నాడు. వదట్లేదు దేవుడిని. దేవుడు అని తుంటి మీద కొట్టిన వరకు వెంటాడుతూనే ఉన్నాడు. ఆ గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ అనేది చాలా అమూల్యమైనది, అతీతమైనదండి. దాన్ని ఏం చేయాలండి, రుచి చూసి తెలుసుకోవాలి. తర్వాతమ్మా, వారు దేవుని ప్రజలుగా ఉంటారు. వారు దేవుడు ప్రజలుగా ఉంటారు. దేవుడు తానే వారికి తోడై, దేవుడు వారికి తోడై వారి దేవుడైండును. అది ఎక్కడండి, పరలోక రాజ్యంలో జరిగేది. గాడ్ వాంట్స్ టు డ్వెల్ విత్ ద పీపుల్. మనతో ఉండడానికి ఆయన ఇష్టపడతాడండి. ఏంటో ఒకసారి ఆలోచించండి, మన చీఫ్ మినిస్టర్ని కలాలనుకోండి, అపాయింట్మెంట్ దొరకదు మనకి. ఒక దొరికినా వెళ్ళిన టైంలో 2 నిమిషాలు మాట్లాడి వచ్చేయాలి. కానీ యేసుప్రభుని ఇంట్లోకి వచ్చి ప్రార్థించండి, టక్మని మీ దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన పిల్లగానే మీ దగ్గరికి వస్తాడు, మీతో ఉంటాడు, మీతో నడుస్తాడు, మీతో మాట్లాడతాడు. ఎవరండి అయినా, దేవాది దేవుడు, సృష్టికర్త, పరలోకాన్ని భూమిని పరిపాలిస్తున్న ఏకైక దేవుడు. అటువంటి దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. చాలామంది ప్రార్థన చేయడానికి టైం ఉంటుందండి. బిజీగా ఉంటామని పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి టైం ఉండదు అంటారు. ఆ ప్రార్థనలో మాధుర్యం తెలిస్తే ప్రార్థనలోనే గడుపుతాం. హైడ్ అని ఆయన జీవితం అంతా ఆయన పేరే టైటిల్ ఏంటంటే ప్రార్థనాపరుడైన హైడ్ అని పేరు పెట్టారు. ఆయన ప్రార్థనలోనే గడిపాడు. చాలా సంస్థలు ఉన్నాయి ఇవాళ ప్రపంచంలో. వాళ్ళు ఓన్లీ ప్రేయర్సే చేస్తారు, ఏం చేయరు, ప్రేయర్సే. అక్కడ ప్రసంగాలు ఉండవు, సాక్ష్యాలు ఏమి ఉండవు, ఓన్లీ ప్రార్థనలే చేస్తారు. ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదే ఉంటుంది. ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురయలేదు. మరలా ఆయన ప్రార్థన చేస్తేనే వర్షం వచ్చింది. సో ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. దానికి నేను ప్రేయర్ గురించి ఒక బుక్కే రాశానండి, పవర్ ఆఫ్ ప్రేయర్ అని బుక్కే రాశాను. ప్రార్థన ఏంటంటే ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన నీ స్థితిగతులు మార్చేస్తుందండి ప్రార్థన. ఇవాళ నేను ఇలాగ ఉన్నానంటే ప్రేయరే తప్పండి, నాలో ఇంకేం గొప్ప ఏం లేదండి. నా డిగ్రీలు ఇవన్నీ అనవసరమేనండి. నా బలం ఏంటని మీరు అడిగితే ప్రార్థన అని చెప్తారు అంతే. బలహీనత ఏంటంటే ప్రేమించడం అంతే. ఎవడో జీవితంలో ప్రార్థన ఉండదో వాళ్ళు బలహీనలుగానే జీవిస్తారండి. ప్రార్థన లేని వ్యక్తి శక్తి లేని వ్యక్తి. కనుక లాస్ట్ మాట చదివి తల్లి, వారు దేవుని ప్రజలుగా ఉంటారు. దేవుని ప్రజలుగా మనం ఉండాలి, ఉంటారు. దేవుడు తానే వారికి తోడై, అప్పుడు దేవుడు వారే తోడయండి, వారి దేవుడై ఉంటాడు. అండ్ దేవుడు నీతో ఉంటే నీకేటికి తక్కువ కొదువు చెప్పండి. ఒక సీఎం మీ నాన్నగారు అనుకోండి, ఎలా మాట్లాడతారు? అసలు మీకు ప్రజలే మర్యాద ఇచ్చే సీఎం గారు అమ్మాయి అంటారు లేదు, ఎంత గౌరవం ఇచ్చేస్తారండి. మా శామ్యుల్ బాబు ఉన్నాడు. శామ్యుల్ బాబు ఏంటంటే విశాఖపట్నం ఎక్కడికైనా వెళ్ళేట అనుకోండి, ఆయనకి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే విక్టర్ ప్రభాకర్ గారు అబ్బాయి అలా పలానా వాళ్ళు వెళ్ళడం అని. అంటే ఆయన బ్యాక్గ్రౌండే గొప్పది. ఆ బ్యాక్గ్రౌండ్స్ విలువ ఉంటుందా ఉండదంటే ఇస్రాయేల్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది మీకు అది. అలాగే ఏంటంటేనండి, ఆయన మనకి దేవుడిగా ఉంటే నీకు ఇంకేంటండి కొద్దిగా ఇక్కడ అర్థమైందండి. అది మనం తెలుసుకోవాలండి. ఇక్కడ ఉన్న యవనస్తులు అలాగే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాల్సి, దేవుడు నాతో ఉండాలి అనేది తెలుసుకోవాలి. దేవుడు ఎప్పుడైతే నీ ఎదుట ఉన్నాడో, నీతో ఉన్నాడో, దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చాడండి, నీకు వ్యతిరేకంగా నిరూపింపడి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. దేవుడు నీతో ఉంటే నువ్వే పవర్ఫుల్ అండి. నీతో ఎవరు పోరాడలేరు, నీ ఎదురుగా ఎవరు నిలబడలేరు. అండ్ నేను కొన్ని ప్రదేశాలకు వెళ్తానండి. ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేత నాకు అది చూడరండి. వాళ్ళు నాకు అలా పక్కకి అడ్డు చూసే మాట్లాడరు. కారణం ఏంటంటే చూడలేరు నా మొహంలోకి. అండి మోషే ఆ కొండ మీద దిగుతున్నాడండి. వాళ్ళందరూ ఏంటి రిక్వెస్ట్ చేశాడు మోషేకి, మోషే నీ మొహం మేము చూడలేకపోతున్నా, ముసుగేసుకోమంటున్నారు. మీరు ప్రార్థన చేసి చూడండి, వైకూర్చొని లేకండి, ప్రార్థనలో గడపండి, మీ మొహం మీరు చూసుకోండి, అద్దంలోకి వెళ్ళి మీ మొహం చూసి మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక ప్రకాశత వస్తుంది, దానికి తెలుపు నలుపు అనేవి ఉండదండి. విల్ హ్యావ్ ఎ బ్రైట్ లైట్ ఆన్ యువర్ ఫేస్. ఎప్పుడైతే నీకు ప్రార్థనా జీవితం ఉందో అంటే మామూలు నీకు అది చూడలేరండి. నేను బెటర్గుంట్లో పెద్ద రివైవల్ మీటింగ్ అనమాట, పెద్ద గ్రౌండ్స్లో మీటింగు, నేనే స్పీకర్ని.
లాస్ట్లో ఇంకా నేను వచ్చేసే ముందు మీటింగ్ అయిపోయింది, అందరూ ప్రార్థన చేశాను. ఒక అమ్మాయిని తీసుకొస్తున్నాను. అమ్మాయి చాలా అందంగా ఉంది, తీసుకొస్తున్నాను. వద్దు వద్దు తీసుకెళ్ళొద్దు అంటుందండి. యంగ్ గర్ల్ నా దగ్గరికి ఒకసారి ముసుగేసేసుకుంది. ఆ ముసుగు తీయండి, వద్దు వద్దు నేను చూడను, ఆ సేవకుడు మొగం చూడలేకపోతున్నాను అంటుంది. తీయండిరా అని చెప్పారు. తీసింది. టప్పని కింద పడిపోయింది. ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే అమ్మాయి కూర్చొని ఏమైంది సార్ నాకు అని అడుగుతుంది. ఏం అవ్వలేదు అని ప్రార్థన చేసాం, పట్టుకెళ్ళిపోయారు. దెయ్యాల మీద ఎక్కడ పడితే చేయలేసి ప్రార్థన చేసుకుని దెయ్యాలతోటి చాలామంది ఉద్రేకంగా చెయ్యాలు చేసి ప్రార్థన చేసేస్తుంటారు. ఆ దెయ్యాలు ఏంటవుతాయంటే మీరు ఇలా చెయ్యాలి కానీ మీలో అనుకొచ్చేస్తుంది దెయ్యం. దెయ్యం అంటే ఆత్మ, దురాత్మలు. మనిషి చచ్చిపోతే దెయ్యం అవ్వడం, ఎవడన్నా మనిషి చచ్చిపోతే దేవుడు అని నమ్మకండి. రోజు వేయబడిన దురాత్మలే దెయ్యాలుగా ఉంటాయి. మరి మా అమ్మ కథలు అన్నీ చెప్పేస్తుందండి. మా అమ్మ ఏ సుట్ట తాగేదో అన్నీ చెప్పేస్తుంది. దెయ్యం అంటే ఎప్పుడు సృష్టి ఆరంభంలో త్రోసివేయబడి దోతలు వాళ్ళకి నీ మామ కాదు కదా, మును మామ తాత అందరి కథలు అట్లకి తెలుసు. అందుకే మీరు దెయ్యాలతో మాట్లాడించిన చూడండి. ఏం పేరంటే అంకేయమంటుంది, ఏం పేరంటే అప్పయ్యమంటుంది, ఏం పేరంటే సొప్పయ్య అంటుంటుంది. రకరకాల పేర్లు చెప్తాడు. దెయ్యాలతో చాలా డేంజర్. దేవుని శక్తి లేకపోతే మీకు చాలా డేంజర్ దెయ్యాలతో. సరే మీటింగ్ అంతా అయిపోయింది. నేను ట్రైన్ ఎక్కి వచ్చానమాట. 10:30కి ఎప్పుడు ట్రైన్ అది బిట్రగుంట దాటిన తర్వాత కావలి వస్తుంది వరుసగా స్టేషన్లో. నాకు మిడిల్ బర్త్ వచ్చింది అనమాట. మిడిల్ బర్త్ వస్తే నేను పడుకొని అలాగ నిద్ర వెంటనే రాదు కదా, ట్రైన్లో మ్యూజిక్ ఒకటి ఉంటుంది కదా, మసాజ్ మ్యూజిక్ అంతా నిద్ర రాదు. అలా చూస్తే ఆ మీద ఉంటుంది కదా, అక్కడ ఒక రూపం కనిపిస్తుంది. నాకు నవ్వుతుంది. నాకు అది చూసి నాకు అర్థమైపోయింది ఆ అమ్మాయిని వదిలి దెయ్యం వస్తుంది లేకపోతే అని. నేను వెంటనే చెప్పాను, తర్వాత వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే మాయమైపోయింది. మళ్ళీ ఇంకొంచెం అయిపోయింది, మళ్ళీ చూసి నవ్వుతుంది నాకు గ్యాస్. నేను అన్న మళ్ళీ నాకు ఇంకోసారి కనిపిస్తే నువ్వు భూమి మీద తిరగవు, నేను పాతాళంలో బంధిస్తాను, ఏ స్నామంలో గద్దిస్తాను, వెళ్ళిపోంటే వెళ్ళిపోయింది. ఇలా దెయ్యాల అనుభవాలు చాలా నాకు అనుభవాలండి. దెయ్యాలు పట్టిన మనుషులు మీరు చూసారు లేదు కానీ నాకు మనిషి ఎదురవగానే వాళ్ళ దెయ్యాలు ఉన్నాయి నాకు తెలిసిపోతుంటుంది. దెయ్యాలు మాటలు నాకు వినిపిస్తుంటాయి. ఎక్కడ వస్తుందండి ఈ శక్తి అంతా? నీకు దేవునిలోనే వస్తుంది. భయపడే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా భయపడేవాళ్ళు ఎక్కడ ఎవరు ఉన్నారో లేదు తెలియదు కానీ భయం అనేది దేవుడు లేనప్పుడు నీకు వచ్చేదే భయం. నీకు భయం వేస్తుందని అంటున్నావు అంటే దేవుడు నీలో లేడనమాట. ఏంటి సీఎం గారి కూతురుగా భయపడతావా నువ్వు? పిఎం గారి కొడుకుగా భయపడతావా నువ్వు? ఎవరికి భయపడవు. కనుక దేవుడు నీతో ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. చదవమా మళ్ళీ. వారు దేవుని ప్రజలుగా ఉంటారు. దేవుని ప్రజలుగా ఉంటారు. దేవుడు తానే వారికి తోడై వారి దేవుడై ఉండును. వారికి దేవుడై ఉంటాడు. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నామండి? దేవుడు తోడై ఉండుట. దేవుడు తోడై ఉండుట. బుక్ ఆఫ్ రివల్యూషన్ చాప్టర్ 21 verse 3. ప్రకటన గ్రంథము 21:3. ఇది మూలవాక్యం. ఇది చదువుతాలి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, ఆయన వారితో కాపురం ఉంటాడు. వారు ఆయన ప్రజలయ్యుందురు, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి, తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, వారికి తోడై ఉంటాడు. ఏమండి వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు మన కుటుంబ వ్యవస్థ ఉంది. భార్య భర్తలు, అమ్మ నాన్న, పిల్లలు అందరూ ఉన్నాయి. ఇవాళ మన కుటుంబ వ్యవస్థగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ ఎవరికి వాళ్ళగానే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇది ఎంతకాలం అండి? మోషే గారు చెప్పిన ప్రకారం అయితే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. దేవుడు చెప్పిన ప్రకారం అయితే 120 సంవత్సరాలు. ప్రభు రాకడ ఆలస్యం అయితే నేను 120 సంవత్సరాలు జీవిస్తాను. ఇంకా నాకు 49 సంవత్సరాల వయసు ఉంది గ్యారంటీగా. ఇదే శక్తితో దేవుడు నాకు చెప్పింది. అంటే దేవుడు ఆయన అందరికీ చెప్పాడు, నా ఒక్కడికి కాదు. పోనీ మోషే గారి క్రమమే అనుకుందామండి. ఎంత వెళ్ళిపోవాలండి? 70 లేకపోతే 80కి వెళ్ళిపోవాలి. కానీ దేవుడి క్రమం అంటే 120 కానీ వెళ్ళిపోవాలి. 50 సంవత్సరాలు ఎక్కువలాగా అనిపిస్తుందా? నాకు అప్పుడప్పుడు కూర్చొని ఆలోచిస్తే 70 సంవత్సరాలు అయిపోయా నాకు అనిపిస్తుంటుంది. ఏది ఇలాగ అయిపోయినట్టుగా అనిపిస్తుంటారు 71 సంవత్సరాలు. అలాగే 40 సంవత్సరాలు అయిపోవడం పెద్ద కష్టమేం కాదు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే 70 అయినా 80 అయినా 120 అయినా అశాశ్వతమైనది, తాత్కాలికమైనది. ఈ బంధాలు అంటారా మరీ తాత్కాలికమైనవి. అది శాశ్వతమైన రాజ్యం. అక్కడ ఎవరితో ఉంటాను? మనం దేవుడితో ఉంటాం. సదాకాలం ఆయనతో జీవిస్తాం.
అందు గురించి మనం యేసుప్రభు నమ్ముకున్నాం తప్ప ఇంక దేని గురించి కాదండి. వాళ్ళ డిగ్రీల గురించి దేవుడికి దూరం వెళ్ళిపోయి, ఉద్యోగాల గురించి దేవుడికి దూరం వెళ్ళిపోయి, వ్యాపారం గురించి దేవుడికి దూరం వెళ్ళిపోయి అనుకోండి, ఈ డిగ్రీలు మనతో వస్తాయండి. ఒకవేళ నేను ప్రభు రాకళ్ళు ఎత్తబడ్డాను అనుకోండి, లేదు అది కాదు నేను చనిపోయాను అనుకోండి, నా డిగ్రీలు ఏమైనా వస్తాయి? నా ఎంఏ నాతో వస్తుందా? నా బ్యాచిలర్ ఇన్ థియాలజీ నాతో వస్తుందా? బ్యాచిలర్ ఇన్ డివినిటీ, నా డాక్టరేట్ ఏవి నాతో? ఆ కాగితాలు ఇంకోటి పనిచేయ కూడా పారేస్తారు తీసుకెళ్ళి. ఇవేవి మనతో రావండి. మన ఆస్తులు మనతో రావు, మన డిగ్రీలు మనతో రావు, మన వ్యాపారం మనతో రాదు, మన డబ్బు మనతో రాదు, మన బంగారాలు మనతో రావు. వ్యక్తిగతంగా మనం ఒక్కరిమే ఆయనతో జీవిస్తామండి. అది ఎంతకాలం అండి? ఫర్ ఎవర్, సదాకాలం జీవిస్తాం. అదే ఇక్కడ చెప్తున్నాడు, చదివి వచనం అంతా. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, ఆయన వారితో కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజలైందురు, ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి, తానే వారి దేవుడు అయ్యండి, వారికి తోడయ్యుండును. ఏమండి, మీరు పెద్ద పెద్ద వాళ్ళతో ఎప్పుడైనా పరిచయంగా ఉన్నారో లేదో, సహవాసం చేసానో తెలియదు, కానీ నా వరకు అయితే నేను అమెరికా దేశంలోనండి, ఇండియాలోనే పెద్ద పెద్ద వాళ్ళతో నాకు పరిచయం ఉన్నది. అమెరికాలోనే సెనేట్ మెంబర్స్తో నాకు పరిచయం. వాళ్ళ ఇళ్ళల్లోకి ఎవరు రానివ్వరు. అలాంటి వాళ్ళ ఇంట్లో వెళ్ళి నేను ఉన్నాను. అలాగే ఇండియాలో కొంతమందిని మళ్ళీ కలడం అవ్వదు, కానీ అలాంటి వాళ్ళతో నేను సహవసించాను వెళ్ళి. ఏంటో ఒకసారి ఆలోచించండి, ఒక మనిషితోటే మనం అంత ఆధిక్యత వీలైతే దేవుడితో ఎలా ఫీల్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. అండ్ ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలంటే, సీఎం దగ్గరికి వెళ్ళాలంటే నేను కూడా రికమెండేషన్ చేయాలా అండి? అమెరికా ప్రెసిడెంట్ని కలంటే కూడా రికమెండేషన్, యేసు ప్రభుని కలాలంటే నీకు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అంతే. ఎంత ఆధిక్యత అండి. కనుక దేవుడితో జీవించడానికి చాలా ప్రాముఖ్యం. 2, దేవుడు మన మధ్య, దేవుడు మనతో ఉంటాడు. ఈ డ్వెల్స్ ఇన్ us. లెవిటికస్ చాప్టర్ 26 వర్స్ 11 and 12. లేవి కాండము 26వ అధ్యాయం 11, 12 వచనాలు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నా మందిరము మీ మధ్య ఉంచుతాను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్య నడుస్తాను, మీకు దేవుడనే ఇందును, మీకు దేవుడునే ఉంటాను, మీరు నాకు ప్రజలయ్యుందురు. దేవుడు మనకిచ్చిన కృపా వరాలండి ఇవన్నీ ఆలోచన చేస్తే. చదవమా. నా మందిరమును మీ మధ్య ఉంచెదను అంటే దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది. అదే చెప్పాడు, కానీ 2, 3 నా నామమున ఏకీభించి ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటాను. అంటే గాడ్ డ్వెల్స్ అమాంగ్ us. అది మీ ఇళ్ళల్లో ఫీల్ అవుతున్నారో లేదు, కానీ మా ఇంట్లో అయితే నేను చాలా బెక్కుటంగా ఫీల్ అవుతానండి. మా ఇంట్లో నా వ్యక్తిగత ప్రార్థన నా గదిలో సుమారు 1.5, 2 గంటలు పైన చేసుకుంటాను. 8:30 అవగానే కుటుంబ ప్రార్థన, బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాం. కుటుంబం అందరూ ప్రార్థన చేస్తాం. నేను చేస్తాను, అమ్మగారు చేస్తారు, బాబు చేస్తాడు, డెంపి చేస్తుంది, మనవడు మనవరాలు కూడా చేస్తుంది. అందరూ ప్రార్థన చేస్తాం. ఆ ఇల్లు మాకు ఎలాగుంటుంది అంటే ఒక చిన్న పరలోకంలాగా ఉంటుందండి. ఒక ఆనందంగా హ్యాపీగా గడుపుతాం. ఆ యేసు ప్రభు మనతో ఉంటేనండి మన ఇల్లు చిన్న పరలోకంలాగా ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, నా మందిరము మీ మధ్య ఉంచుతాను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. దేవుడు మనల్ని అసహించుకోడండి. ఏంటంటే ఆలోచించండి, మనకి వాళ్ళంటే ఇష్టం ఉండదు, వీళ్ళంటే ఇష్టం ఉండదు. అంటే పేదవాడి గురించి చెప్తాడు ఒక దగ్గర, ఏంటంటే పేదవాడి దగ్గర ఒక వాసన వస్తుందట, పేద వాసన వస్తుంది. మాస్టర్ గారు, పేదవాడి దగ్గర వాసన వస్తుందా అంటే వస్తుందా రాదా? వస్తుంది. ఏటా వాసన? పేద వాసన కాదు. పేదవాళ్ళ ఇల్లుకి వెళ్ళండి, ఎందుకంటే నేను పేదవాడు మొదలుకొని రాజుల ఇల్లు కూడా వెళ్ళి దర్శించాను. పేదవాడి ఇంటికి వెళ్ళగానే ఒక వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది గమనించి చూడండి. ముక్కు వాసన వస్తుంది. ఆ గుడ్లు సరిగా ఆరేరు, వాళ్ళు స్నానం చేసుకొని సరైన వనరులు ఉండవు. ఆ బట్టలు, ఆ ముక్కు బట్టలు వేస్తారు. ఒకే టవల్లో అందరూ వాడి నీళ్ళు కూడా ఉంటాయి. అవన్నీ ఒక రకమైన స్మెల్ వస్తుంటాయండి. అదేంటంటే ఆరకపోవడం వల్ల ఒక ముక్కు స్మెల్. దాన్ని ఏంటన్నారండి? దీన్ని ఇక్కడ పేదవాసన అని అన్నారు. పేదవాసన అదేంటో చదవండి. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. అసహ్యపడుతున్నావా లేదండి వాళ్ళు మన మనుషులు చూసి? అంటే మనకి సామాన్యం చూసి ఇష్టపడతామా? మీలో ఎవరైనా అడుక్కున్నాను పిలిచి, కమాన్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, హౌ ఆర్ యూ బ్రదర్ అని అడుక్కున్నాను అనగలవా? అండ్ వాళ్ళు మనం చాలా భక్తులు కదా, రోడ్డు మీద కడుక్కొని పిచ్చిదని చేసి ప్రైజ్ లార్డ్ సిస్టర్, కమాన్ సిస్టర్, ఎలా ఉన్నా సిస్టర్ అని అనగలవా? కెన్ యూ టచ్ హర్? అండ్ మేము 72వ సంవత్సరంలో మార్మన్స్ పొందిన తర్వాత అండి
మాకు ఎంత శిఖరాయ స్థాయిలు ఉండదంటే వ్యక్తి కుష్ఠరోగిని కూడా వెళ్ళి కౌగిలించుకోవాలనే ఆలోచన ఉండదు మాకు. కుష్ఠరోగిని కూడా ఏమిటి చూసి అసహ్యపడతామండి మనం. అంటే నేను కారులో వెళ్ళేటప్పుడు అండి ఒక పేదోడు కనిపిస్తే కారు పక్కన ఆపి పిలిచి ఆడితే కొంచెంసేపు మాట్లాడి అడిగి డబ్బులు ఇస్తానండి. ఎవరిస్తాలో మీటింగ్కి వెళ్తున్నాం రాయగడ, కారు వెళ్తుంది, ఒక ఆ తంబూరా వాయించుకొని కూడా వెళ్తున్నాడు. అలా అల్టూర్ అనమాట. డ్రైవర్ చెప్పాను కారు పక్కన ఆపరా అని పిల్లలు రారా అని చెప్పి, ఏం చేస్తారా నువ్వు అని, బాబు అడుక్కుంటాను బాబు అని. ఎంత వస్తుందిరా రోజుకి అంటే, ఏముంది బాబు సాయంత్రం ఒక 5 రూపాయలు వచ్చినా కష్టమే బాబు అని. అరే 50 రూపాయలు ఇస్తాను నా మాటలు వింటామంటే, బాబు రోజంతా వింటాను బాబు అన్నాడు. ఆయన కూర్చోబెట్టాడు, తంబురా తీసుకొని అది వాయిస్తాడు, సువార్ చెప్పానండి. ఆ బొమ్మ ఉంటుంది అది నా బుక్లో, అది సువార్ చెప్పానండి. ఇలాగంటే నా జీవితంలో అసహ్యపడడం అనేది నాకు ఉండదండి. ఎవరితోటైనా వెళ్ళి సాహసిస్తాను, ఎవరికైనా వెళ్ళి సువార్ చెప్తాను. అండ్ ఇప్పుడు నా వరకైతే నేను అమెరికా దేశంలో ఉన్న ఒక హోటల్ రోజు కాస్టే 15,000 రూపాయలు. అంటే గాడ్ బ్లెస్డ్ మీ అ లాట్. దేవుడు అత్యున్నత స్థితి నుంచి అలా పేద స్థితికి కూడా నేను వెళ్తానండి. అండ్ కొంతమంది ఉంటారు, కొన్ని ఇళ్ళకి వెళ్ళిన తర్వాత సువార్థికులు పాస్టర్లు కూడా ఉంటారు. వాళ్ళు ఏదైనా ఇస్తే తాగరండి, వాసన చూస్తారు, వద్దు వద్దు అంటుంటారు. కానీ నేను పేదవాడు ఇంటికి వెళ్తాడు, ఏది ఇస్తే తీసుకుంటానండి, ఏది ఇస్తే తాగుతానండి. ఒక్కొక్కసారి కంపోస్ట్ ఉంటుంది, అయినా సరే ప్రైజులు ఆడాలి అని తాగేస్తాను. వాడు చూస్తుంటాడు అనమాట, అయ్యగారు తాగుతారా తాగరా అని. ఆ తాగానే వాడు ఎంత ఆనందిస్తాడంటే, అయ్యగారు మేము ఇచ్చింది తాగారు. కొంతమంది ఆ పేదవాడు ఇంటికి వెళ్ళి ఎంచుతుంటారు, అలా అసహ్యపడుతుంటారు. నువ్వు అసహ్యపడవలసిన మనిషి ఎవడు లేడండి. అంటే ఇది ఫిజికల్గా మీకు చెప్తున్నా. స్పిరిచువల్గా చూస్తే నువ్వు అసహ్యపడాల్సిన మనుషులు ఎవడు లేడు. పౌలు గారు ఏమన్నాడంటే, ప్రధాన పాపిని అన్నాడు. నేను ఉన్నాను అనుకోండి, నాకు మీరు వచ్చి ఎంత చెడ్డోడి గురించి చెడ్డ చెప్పినా నేను వాడిని మంచోడిగానే అనుకుంటాను. వాస్తవానికి నా దగ్గర ఎవడో ఇంకోటి దగ్గర చెడ్డ మాటలు నేను ఒప్పుకొని ఇష్టపడిన మాటలు వినడానికి. నాకు అందరూ మంచోళ్ళగా కనిపిస్తారు. ఒక దొంగడు దొంగతనం చేస్తాడు, ఎందుకు చేస్తాడండి? వాడు గడక చేస్తాడు. ఆడవాళ్ళు ఏదో చెడ్డ పనులు చేస్తారు, ఎందుకు చేస్తారంటే దాని పరిస్థితులు బాగలేక బతుకుతుంది. అలాగా అందరికీ మీలా రాణిలాగే ఉండాలని ఉంటుంది, కానీ అందరికీ ఆ భాగం అనేది ఉండదు, ఆ భాగ్యం. వాడి స్థితిగతులు బట్టి వాడు జీవిస్తే వాడిని చూసి మనం అసహ్యపడవలసిన పరిస్థితి మనకి లేదు. ఫ్రెంచ్ విప్లవం వచ్చినప్పుడు ఆ ఫ్రెంచ్ విప్లవంలో తిండి ప్రాబ్లం వచ్చింది. తినడానికి చాలా కష్టాలు పడుతున్నారు ప్రజలు. ఈ ఆర్మీ వాళ్ళు అయితే ఏంటంటేనంటే తోలు బూట్లు కోసేసి ఉడకబెట్టుకొని ఆ తోలు తింటున్నారు. అంత కఠినమైన కరువు. ఓ రోజు అందరూ అనుకున్నారట, మనం రాణి గారికి తెలియాలి కదా మన బాధ అని అందరూ కూడా ఒక ఊరేగింపుగా రాణి ప్యాలెస్ వైపు వెళ్తే వీ వాంట్ బ్రెడ్ అని స్లోగన్ చేసుకుని వెళ్తారు. అంటే మాకు రొట్టె కావాలని ఆ రాణి గారికి వినిపించాట. ఓ ఎందుకు వాళ్ళు అలాగ చెప్తున్నారు, ఏమిటి అంటున్నారు అంటే వీ వాంట్ బ్రెడ్ అంటున్నారు మేడం. ఓ రొట్టె లేదా వాళ్ళకి అన్న, లేదు మేడం, అయితే కేకులు తినమాడండి అన్నది. అర్థమైందండి మాట. రొట్టె గురించి వాళ్ళు కేకలు వేస్తుంటే రొట్టె తినడానికి లేదండి, ఇదేం తినమంటుందండి రాని, కేకులు తినమంటుందండి. అంటే వాళ్ళ స్థితిగతులు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. అండ్ ఒకసారి ఆలోచించండి, నాకు ఇవాళ ఈ మెగా చర్చ్ పాస్టర్స్ బాన్సర్స్ ఉంటే నేను పైకి వెళ్తాను, బాడీ గార్డ్స్ ఉంటే నేను పైకి వెళ్తాను, ఇవన్నీ చూస్తే నాకు నవ్వొస్తుంటుంది వాళ్ళు చేసి. అండ్ ఇవాళ నేను చాలా దీన స్థితి నుంచి దేవుడు నా స్థితికి తీసుకొచ్చాడు. ఇవాళ నా దేవుడు ఎంతగానో దీవించాడు. సభ్యులైన వారు ఒకసారి ఆలోచించండి, మీతో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే నేనేదో గొప్పోళ్ళగా మీరేదో పనికి మళ్ళీ మాట్లాడానండి ఎవరితోటి? ఐ విల్ నెవర్. ఇంకా మన సంఘం అత్యున్నత స్థితికి వెళ్ళబోతుంది, అప్పుడు కూడా మీతో ఇలాగే మాట్లాడతానండి. ఇది ఎక్కడ నేర్చుకున్నాను ఈ సంస్కారం అంటే, యేసయ్య దగ్గర నేర్చుకున్నాను ఈ సంస్కారం. అండ్ దేవాది దేవుడు భూమి మీదకి రావాలని ఆశ కలిగిందండి. ఆయనకి కావాల్సింది ఏంటో ఒక కన్యక కావాలి అంతే. హేరోదు రాజు ఇంటిలోని కన్యకలో పుట్టాడు అనుకోండి, ఆయన లెవెల్ ఎలాగుంటుందండి? ఒక పెద్ద మందిరం కట్టి దేవపుత్రుడు పుట్టాడు, వరుసగా లైన్లు కట్టండి, ఫ్రీ దర్శనం, ఎలాగా దర్శనాలకు రేట్లు కూడా పెట్టి వచ్చి వెళ్ళి ఎవరైనా ముట్టుకోగలరా? హేరోదు రాజు గారు మనవడిని ఇలాగ వెళ్ళి ముట్టుకోగలరా? నువ్వు దేవుని కుమారుని ముట్టుకోవడం కూడా అవ్వదు. అందుకు దేవుడు ఏకంగా ఏటి ఏర్పాటు చేసుకున్నాడండి,
తిన్నగా పశువుల పాక ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిచయాలకి శాస్త్రులకి బాధ ఏంటండి, నువ్వు ఇంత తెలివైనవాడు కదా, మంచోడికి మనం ఇప్పుడు యేసుప్రభు అంటున్నావు, వాళ్ళ దృష్టిలో అప్పుడు యేసుప్రభు దేవుడు కాదు వాళ్ళకి. నువ్వు ఇంత తెలివైనవాడు కదా, ఆ పేదలతో రా మనందరం శాస్త్రులతో పరిచయాలతో ఉన్నాం రా అని పిలుస్తున్నారండి. నేను అమెరికా దేశం 93వ సంవత్సరం నేను మొట్టమొదటిగా నాకు ఒక పెద్ద సెమినరీ అంటే బైబిల్ కాలేజ్ ఏరియా అనమాట. వాళ్ళకి ఒక చిన్న చర్చ్, అందులో పాస్ట్గా పనిచేయమన్నారండి. ఒకే మెసేజ్ వాళ్ళు టీచింగ్ చెప్పాలి రోజుకి 45 నిమిషాలు. ఆదివారం గుళ్ళో ప్రసంగం చేయాలి. ఆ రోజుల్లో నాకు 3 లక్షల జీతం ఇస్తున్నారండి. 93 అంటే ఇప్పుడు 30 లక్షల జీతం. ఇంకో పాస్టర్ అయితే ఏమనుకుంటాడండి, మా బాబాయ్ దేవుడు నాకు ద్వారం తెచ్చి అమెరికాలో ఉండిపోతారు, రాడు కూడా. ఇంకా నేను వాళ్ళకి వెంటనే చెప్పాను, దేవుడు నన్ను ఎందుకు పిల్లలేదు, దేవుడు నన్ను పేద ప్రజల మధ్యని పనిచేయడానికి అండి. మన సేవ గురించి, నా సేవ గురించి చాలామంది తెలుసు, చాలామంది తెలియదండి. రోడ్డు మీద అడుక్కున్నవాడికి మేము సమాధి చేసామండి. రోడ్డు మీద అడుక్కున్నాడు ఈజ్ అ బెగ్గర్, లిటరల్లీ బెగ్గర్. అడుక్కున్నవాడికి అమ్మగారు స్నానం చేసి బట్టలు వేసి పౌడర్ రాసి చర్చ్ డబ్బులతోటే వారు సమాధి చేసామండి. అనేక కార్యాలు ఇలాంటివి చేసామండి. నా దృష్టికి అంటే ఒకరిని చూసి అసహ్యపడే పరిస్థితి నాకు ఉండదు. నాకు కాదండి, దేవుడు నీలో ఉంటే నీవెవరిని చూసి అసహించుకోవు. తర్వాతమ్మా, నేను మీ మధ్య నడిచేదను. దేవుడు మనతో నడుస్తాడేటండి. ఏంటి ఒక్కొక్కసారి మనం ఎవరితోటన్నా ఇప్పుడు సాధారణంగా మనకు అందరికీ అలవాటు ఉండదు. బజార్కి వెళ్తే పక్కింటి పెద్దమ్మనో పెన్నమ్మనో బజార్కి వెళ్దాం రా పెద్దమ్మ అని తీసుకెళ్తాం. ఇక పాత రోజుల్లో, ఈ రోజుల్లో మరి ఏంటో తెలియదు కానీ పాత రోజుల్లోనైతే సినిమాకి వెళ్తే నేను డబ్బులు కడతాను లేవే రావే అని దాన్ని తీసుకుని వెళ్ళిపోడు సినిమాకి. ఒక ఫ్రెండ్ కావాలి వెనకాతలు సినిమాకి, ఎవరో ఒకరు ఉండాలి వెనకాతలు అడ్డం. అందరూ ఇష్టపడతాం కదా, మనతో ఊరుకులు ఉండాలని ఇష్టపడతాం. నేనే ఇష్టపడతాను అలాగే. నేను అమెరికాలో ఎక్కడైనా వెళ్ళానంటే ఒంటరికి వెళ్ళాను, ఎవడో దర్శనం నా పక్కన ఉంటారు, వాళ్ళతో అలా మాట్లాడుకొని వెళ్తుంటాను. కవర్లో వెళ్తాం కానీ అడ్డం ఉండదు. కానీ ఒకరు ఉండాలి మనిషి మనకి. కానీ ఇక్కడ ఎవరండి మనిషా, ఏకంగా దేవుడే వచ్చేస్తానంటాడు, మీతో ఉంటానంటాడు, మీతో నడుస్తానంటాడు. ఏదొకసారి ఆలోచించుకోండి. ఎప్పుడైనా దేవుడు ప్రసన్నత చూసారా మీరు? దేవుడు మీతో నడ్డం చూసారా? ఎప్పుడైనా చూసారా? ఆలోచించేయండి. ఒక యవనస్తుడు బీచ్లోని అలా మాట్లాడుకుంటే మెసేజ్ అలాగా ధ్యానించుకొని వెళ్తాడు. దేవుడు మనతో నడుస్తాడట. పాస్టర్ గారు అలా చెప్పాడు కానీ నిజంగా దేవుడు మనతో నడుస్తాడా అనుకుంటున్నాడట. అయితే యేసు ప్రభు మా పాస్టర్ గారు ఇవాళ ప్రసంగంలో చెప్పారు, నువ్వు మాతో నడుస్తావట, నాకెందుకో ఈ బీచ్లో మీతో కలిసి నడాలని ఉంది ప్రభు అని అన్నాడట. అనేసి ఏదో అనుకొని వెళ్ళిపోతారు. చాలామంది ప్రార్థనలు చేసి మర్చిపోతారు. ఏంటి ప్రార్థన చేసి అది మర్చిపోతారు. ఈ నెల చేసిన ప్రార్థన వచ్చే నెల ఉండదు. నేను మర్చిపోయానండి ప్రార్థన. 40 సంవత్సరాల నుంచి ఒక దాని గురించి ప్రార్థన చేసి అవుతుంది, అది త్వరలో అవుతుంది. అయితే యవనస్తుడు ప్రార్థన చేసి మర్చిపోయి అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాడట. కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు రమ్మన్నాను కదా నాతో వచ్చావా అని అన్నాడట. అనగానే దేవుడు ఒకసారి వెనక్కి తిరగరా అన్నాడట. ఆడు వెనక్కి తిరిగి చూస్తే ఈడొక్కడే నడుస్తున్నాడు, ఒక పాదాలు ఉండాలి కదా, ఇంకో పాదాలు ఉన్నాయట పక్కనే. అప్పుడు వీడికి అర్థమైందట, ఓహో దేవుడు నాతో పాటు నడుస్తాడని అడ్డండి మనతో దేవుడు. గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయం నాకు నువ్వు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డికర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. నేను అలాంటి అనుభవాలు, నాకు అనేకమైన అనుభవాలు అండి. నేను అనేక ప్రదేశాల్లో ఒంటరిగా ఉండేటప్పుడు దేవుడు వేరే మనిషి రూపంలో వచ్చి నాకు సహాయం చేసిన అనుభవాలు. అమెరికా దేశంలో మీకు ఒకసారి చెప్పాను, నేను ఒక అడవిలో బస్సు గురించి వెయిట్ చేస్తుంటే ఒక అందమైన అమ్మాయిని కారు వేసుకొని వచ్చింది. అమ్మాయికి రావాల్సిన పని లేదు అక్కడ. నేను అడిగేది, ఏం నీకు సాయం ఏం సాయం చేస్తా, చలేస్తుంది చచ్చిపోయేలాగున్నాడు. ఆవిడ వేసుకున్న కోటు నాకు ఇచ్చింది, గ్లౌజెస్ ఇచ్చింది అండి, ఒక మఫ్లర్ ఇచ్చింది అండి. అన్నీ ఇచ్చిన తర్వాత అయ్యో ఓకే అంటే ఓకే అని. అప్పుడు నేను ఆలోచన చేసింది, మళ్ళీ ఈ వ్యక్తిని మళ్ళీ నేను చూస్తానా పరలోక రాజ్యంలో తప్ప మళ్ళీ ఎక్కడ చూడమండి అని. అనేక సార్లు ఇలా దేవుడు నాతో సహకరించి సహాయం చేసి నడిచిన అనుభవాలు అండి, అనేక అనుభవాలు. నేను దేవుడిలో బలంగా ఉండడానికి కారణాలు ఏంటంటేనండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను. నేను నాకులాగా బోధ చేసే పాస్టర్లు చాలా తక్కువ మంది ఉంటారండి. వైకుబ్జార్ నిలిచి ప్రార్థన చేసి మీరు చేయమని చెప్పిన పాస్టర్లు ఎంతమంది? నాకు బీపీ లేదు, మీకు బీపీ రాకూడదని ప్రసంగం చేసేవాళ్ళు ఎంతమంది? బీపీ ఉంటే నేను ప్రసంగం చేయనని చెప్పే పాస్టర్లు ఎంతమంది ఉన్నారండి?
రోగాలతో ప్రసంగం చేసి పాస్టర్లు ఉన్నారండి. అదే ఒకటే అంటారు, రోగాలు ఎవడికి రావండి అంటాడు మళ్ళీ తిరిగేసి మనకి. నేను చెప్తాను, నేను ఉన్నాను కదా అని చెప్తానండి వాళ్ళకి. అంటే ఒమన్ నుంచి ఒక ఆయన మన పాస్టర్స్ ఫెలోషిప్ సాక్ష్యాలన్నీ విని ఆయన ఏట్ రాశాడని తెచ్చి పెట్టాను, నెట్లో పెట్టాను. అది ఆయన ఏమన్నాడంటే, యువర్ ప్రీషర్ టు ద ప్రీషర్స్ అన్నాడండి. నువ్వు బోధకులకు బోధకుడు అన్నాడండి. అది ఒక వెక్టర్ ప్రభావికి నీకు సాధ్యం, నీకు సాధ్యం. అది నువ్వేం చేయాలి, నువ్వు అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. దేవుణ్ణిలో ఎదగాలనే ఆలోచన నీకు ఉండాలి, దేవుని కలిగి ఉండాలనే ఆలోచన నీకు కలిగి ఉండాలి. తర్వాత అండి దేవుని మందిరంలో జకరియా 8:8 దేవుని మందిరములో యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను వారు నా జనులైందురు నేను వారికి దేవుడినై ఇందును ఇది నీతి సత్యములను బట్టి జరుగును. నీతి సత్యములను బట్టి జరుగుతుంది. యెరూషలేము అంటే దేవాలయం గురించి చెప్తున్నాడు ఇక్కడ. నా దేవాలయంలో ఉండడానికి వారిని తీసుకొని వస్తాను. చూసారండి, ఇవాళ దేవాలయాలు అంటే ఇప్పుడు ఎలక్షన్ అనగానే కుర్చీలు ఖాళీ, పండుగ అంటే కుర్చీలు ఖాళీ, పెద్ద పండుగ అంటే కుర్చీలు ఖాళీ. అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడండి? దేవుడికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దేవుని ఆలయాన్ని ఎవడు నిర్లక్ష్యం చేస్తాడో వాడికి ఆశీర్వాదాలు కూడా ఉండవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి. మస్ట్. గుడికి వెళ్ళడం అనేది మస్ట్ అని, దేవుని సన్నిధికి వెళ్ళాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ చదవమా. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను తోడుకొని వస్తాను వారు నా జనులైందురు. అప్పుడు ఏమైంది, మన దేవుని సన్నిధికి వస్తే ఆయన ప్రజల వెంట మనం, నేను వారికి దేవుడినై ఇందును, ఆయన మనకి దేవుడు అంటాడు. ఇది నీతి సత్యములను బట్టి జరుగుతుంది. దేని వల్ల వస్తుంది అనేది నీతి సత్యం. నీతినుడు ఎవడైనా యేసు ప్రభు గారిని 30 వెండి అమ్మేస్తాడండి. నీతినుడు ఎవడైనా 500 ఇస్తారని వెళ్ళిపోతారు వాళ్ళ గుడికి మానేసి. నీతి ఉందా? అల్ల నీతి లేని వాళ్ళండి. వాళ్ళ 500 కూడా అలాగే ఖర్చు అయిపోతాయి, ఉండవు 500 కూడా. ఏంటి, లాస్ట్ మన గత దినాల్లో ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు మన చర్చ్లో. ఆవిడేమొచ్చి వాళ్ళ ఆవిడ చెప్పిందట, మాయా ఆదివారం గుడికి వెళ్ళిపోవాలి పాస్టర్ గారు చెప్పారంటే, అలాగే చేస్తారులే పాస్టర్లు, ఎదురండి బేరాలు వేసుకుంటే 4 డబ్బులు వస్తాయి కదా అంటే, నేను మాత్రం గుడికి వెళ్ళిపోతాను అంటే, వెళ్ళిపోయా నువ్వు అనేసాను. ఆటో వెళ్ళిన తర్వాత మొదటి బేరం ఇంకేంటే ఆటో బ్రోక్ అయిపోయిందట, ఆగిపోయిందట అక్కడ. ఇంకా బేరాలు లేవట కదా, ఆ ఆటో బాగు చేయడానికి ఆ రోజంతా ఉండి ఆ బాగు చేసేవాడికి అత్తమాట చెప్తున్నాడు, మావిడి చెప్పింది ఆదివారం ఆట వద్దని మావిడి చెప్పింది, మావిడి మాట వినలేదా అంటున్నాడట. అంటే ఆడికి ఏటిపోయిందండి, గుడి పోయింది, దేవుడి సన్నిధి పోయింది, డబ్బులు పోయాయి, ప్రశాంతత కూడా పోయిందండి. అది అనిపిస్తేనే తెలుస్తుందండి ఎవరికైనా. ఆదివారం గుడికి వెళ్ళకపోతే ఏమైపోతుందని అనిపిస్తుంది. ఆదివారం గుడి అనేది చాలా ఇంపార్టెంట్. నా మాటలకి అది 10 ఆజ్ఞల్లో అదొకటి కూడా. ఏంటండి, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి. అది ఏంటంటే నీతి సత్యములు బట్టే జరుగుతుందట. ఏముండాలమ్మా, నీతి ఉండాలి. నేను ఏంటి కొంతమంది గురించి మాట్లాడిన వాడు ఏమంటా అండి, ఆ నీతి లేనివాడు అంట, దానికి నీతి లేదు అని అంట. అంటే ఏంటంటే పద్ధతి పాడు లేని మనుషులు వాళ్ళు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారే తృప్తిపరచారు. రెండో మాట ఏంటండి, నీతి తర్వాత సత్యం. సత్యం అంటే ఏంటండి, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును. అంటే పేరు పెట్టి ఉంటే సత్యం వైపు నువ్వు, నీళ్ళు ఏటి ఉండాలా, సత్యం ఉండాలి. సత్యం అంటే ఎవరు ఉండాలా, యేసుప్రభుడు. దెయ్యాలు నీళ్ళు ఉంటే యేసుప్రభు ఎందుకు వస్తాడు? అర్థం, ఏదో ఒకటి ఉండాలి నీళ్ళు. దేవుడైనా ఉండాలి, దెయ్యాలైనా. దెయ్యం కాదు, దెయ్యాలు. ఎందుకంటే ఒక ఆత్మ, దురాత్మ మనిషిని విడిచిపోయిన తర్వాత నీరు లేని చోట్ల తిరుగుతూ మరలా వచ్చిన తర్వాత నేను వదిలేసిన నీళ్ళు ఎలాగుందని చూస్తే ప్రార్థనా జీవితం ఏం లేదు, ఖాళీ ఉందట. ఆవిడ ఏం చేసిందట, వెంటనే వెళ్ళిపోయింది లోపలికి. వెళ్ళకుండా వెళ్ళి తనకంటే చెడ్డమైన ఏడుదురా. అప్పుడు ఏమైందటంటే ఆ మనిషి కడపటి స్థితి మొదటి స్థితి కంటే అంటే చాలామంది భ్రష్టత్వంలోకి ఎలా పోతారంటేనండి, మార్పు అనేది వాళ్ళకి ఇంక రాదండి. వాళ్ళకి వాత వేయబడిన మనుషులు వచ్చేస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఆత్మను ఆర్పకుడి అంటాడు. అంటే ఎప్పుడైతే నీళ్ళు ఆత్మ ఆరిపోయిందో నువ్వేటి మాట్లాడుతున్నావో నీకు తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు. అప్పుడు నీకు ఈ మాట వర్తిస్తుంది ఏంటంటే, ఒకరిని ఎదుట
సరైనదిగా కనబడి మార్గం కలదు, తుదకది నాశనానికి నడిపించేస్తుంది. షుడ్ బి వెరీ కేర్ఫుల్. నీతి సత్యాలు. ముగింపుకి వెళ్ళిపోతున్నాండి. దేవుని ప్రజలతో నిబంధన, కవినెంట్ అనే దాని గురించి చెప్తున్నాడు. ఒక నిబంధన చేసాడు దేవుని ప్రజలతో నిబంధన, కవినెంట్ విత్ గాడ్స్ పీపుల్. హెబ్రీ 8:10, హెబ్రీ 8:10 చదువురా. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, ద కవెనెంట్ బిట్వీన్ ఇశ్రాయేల్స్ అండ్ ద గాడ్. ఇశ్రాయేలీలకు దేవుడికి మధ్య నిబంధన, మీకు దేవునికి మధ్య నిబంధన, నాకు మీకు మధ్య నిబంధన. నిబంధన అంటే ఏంటండి? ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళారు కదా, అక్కడ నిబంధన చేస్తారు ఏంటండి? వ్యాధి ఎందును, వాది ఎందును, కష్టం ఎందును అన్నింటిలో కలిసి ఉంటానంటారు. మర్చిపోతారు పాపం. మళ్ళీ కోర్టులకి ఎందుకు వెళ్తారు, పోలీస్ స్టేషన్లకి ఎందుకు వెళ్తారు? మర్చిపోవడం వల్లే ఆ కవినెంట్ మర్చిపోతారు. నిబంధన అండి. పెళ్ళి గురించి ఒక మాట చెప్తారు ఏంటంటే, పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట అంటే ఆవిడ మంచోడైతే నేను నాతో కలిసి ఉంటాను, ఆవిడ మంచిదైతే కలిసి ఉంటానని కాదండి. మంచి చెడలతో సంబంధం లేదు. కవినెంట్ అంటే అది, నిబంధన ఉంటుంది. We have to live with them. అంటే దేవుడు ఒకసారి దేవుడికి ఏమనిపించిందండి? యెహోవా హృదయం సంతాపపడ్డది. ఎందుకండి? నరుని సృజించినందుకు. అసలు ఎందుకు వీళ్ళని పుట్టించాను అని బాధపడ్డాడు ఆయన. ఆ బాధలో కూడా ఏం చేశాడండి? మళ్ళీ నరుని జనరేషన్స్ ఉంచాడు. మళ్ళీ అక్కడ నోవా కుటుంబాన్ని ఎంచుకున్నాడు ఆయన. లేకపోతే ఆయన కూడా తీసిస్తే ఇంకా ఈ నరులకు వాళ్ళే లేదు, ఇంకా శిలువ మరణాలు ఇంకా ఏం లేవు. ఇంకా ఏంటి వాళ్ళు ఆలోచించండి. దేవుడు మనతో చేసుకున్న నిబంధన ఎంత గొప్పదో అసలు ఆలోచించండి. నాతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. నేను ఎంత పటిష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే నిబంధన చేసి మేడ్ ఏ కవెనెంట్ విత్ మీ. దాని గురించే నేను పాకులాడుతాను, ఇంకా పరిగెడుతున్నాను దాని గురించే. చదువు మళ్ళీ అది. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, ఏంటంటే వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. ఆ నిబంధన ఏంటండి? ఇక్కడ నిబంధన ధర్మ విధులు నీ మనసులో ఉంచుతాడు. మనసు అంటే మనుషులను ఆలోచింపజేసేది, మనుషులు నడిపించేది. ధర్మ విధులు అనేవి మనకు అవసరం అండి. ఒక క్రమం అనేది మనకు అవసరం, ఒక పద్ధతి అనేది అవసరం. నేను మొదటి ఆరాధనలో చెప్పానండి, నేను ఎవడిగా నా ఇష్టం లేదనంటే గ్యారంటీగా పనికి మళ్ళీ ఏంటాడని చెప్పానండి. నేను ఎవరికైనా ఇష్టం లేదంటే వాళ్ళు గ్యారంటీగా పనికి మళ్ళీ ఏంటారని చెప్పాను. ఎందుకు? ఒక వాస్తవం చెప్తాను వాళ్ళ గురించి. నేను సరి చేసుకొని చెప్తాను, వాళ్ళు సరి చేసుకుని ఇష్టపడట్లేదంటేనే నన్ను ఇష్టపడరు. మా ఇంట్లో ఏదైనా జరిగిందనుకో, యాక్సిడెంట్ ఇలాంటివి జరిగిందనుకోండి, నేను బాధ్యత వహిస్తాను. వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగిందని, నా వల్లే జరిగిందంట. సెల్ఫ్ జస్టిఫికేషన్ అనేది నేను పాడు చేస్తుంది. స్వయం సమర్థన అనేది నీ బ్రతుకుని పాడు చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఈవిడ తప్పు చేయట్లేదు, నేను ఎందుకు తీస్తే తప్పు ఏంటని అనుకుంటారు. తప్పు అనేది దేవుడికి తప్పే. దేవుడికి ముద్దు బిడ్డలు లేరండి. ఈ మాటలు మీకు వినడానికి కొద్దిగా కష్టంగా ఉంటాయి. దేవుడికి చేతకానివి కొన్ని ఉంటాయి. అదేంటి పాస్టర్ గారు? దేవుడికి చేతకానేటి? దేవుడికి అన్నీ సాధ్యం కదా. కానీ దేవుడికి చేతకానిది ఏంటి తెలుసమ్మా? ఆయన పాపంతో సంధి చేసుకోలేడు. హీ విల్ నెవర్ కాంప్రమైజ్ విత్ ద సిన్. అండి 3.5 సంవత్సరాలు అపోస్తలుడిగా ఉన్నాడండి. కానీ అక్కడ దేవుడు సంధి చేసుకోలేదు, పోయాడంతే, ఊరేసుకొని చచ్చాడు. ఎవరండి? ఇస్కరియోతు యోధా. దేవుని వాక్యంలోనండి చాలా భయంకరమైన విషయాలు రాయబడ్డండి. ఒక్క దోషమును బట్టి నిత్య నాశనమునకు పోయిన వారు గలరంటాడు. నేను భయంతో బ్రతకడానికి కారణం అదేనండి. ఇంతకాలం సేవ చేశాను కదా ప్రభా, 71 సంవత్సరాలు. నేను నరకంకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ప్రభా, నీ గురించే జీవించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించి మళ్ళీ చదవమ్మా ఒకసారి. మళ్ళీ వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను. ధర్మ విధులు ఉండాలి. దేవా, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో భద్రపరుచుకున్నాను. దేవుని వాక్యం నీలో ఉంటేనండి నువ్వు తప్పు చేయలేవండి, నువ్వు లోకస్తుడు వెళ్ళలేవు. అండ్ ఇవాళ దేవుడు నన్ను ఎంతగా దీవించాడంటే ఐ కెన్ డూ ఎనీథింగ్. అన్ని విషయాల్లో దేవుడు నన్ను దీవించాడు. ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా అన్ని విషయాలు దీవించాడు. కానీ క్రమశిక్షణగా భయభక్తులతో జీవిస్తాను. కారణం ఏంటంటే ఇది ఏముందంటే ఇక్కడ ధర్మ విధులు. ధర్మ విధులు మనలో ఉన్నాయి. ఏంటండి ధర్మ విధి? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. స్త్రీలారా ప్రభునకు వలే
మీ పురుషులకు లోబడి ఉండి. ఆగండి పాస్టర్ గారు, అక్కడ ఆగండి పాస్టర్ గారు, ఆగండి ప్లీజ్ పాస్టర్ గారు. నా భర్త గురించి కాదండి అది. ఏవమ్మా ఆడు తాగుపోతాడండి పాస్టర్ గారు, ఆడి వల్ల ఎంత కష్టాలండి మా ఇంట్లో పాస్టర్ గారు అంటే అక్కడ బైబిల్లో అప్పుడు ఏం రాయాలమ్మా? మంచి భర్తకు లోబడి ఉండని రాయాలి. అలాగే రాసిపెట్టి ఉందా? అంటే ఆడు తాగుపోతాడైనా, పనికి మనలోడైనా, వెధవైనా వాడికి లోబడి ఉండాలి. పిల్లల దగ్గరికి వచ్చేసరికి నీ దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించంటే, పాస్టర్ గారు మా అమ్మని నేను గౌరవిస్తాను కానీ మా నాన్న అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు పాస్టర్ గారు. ఏరా అంటే మా నాన్న ఒక జత బట్టలు ఎప్పుడు కొనలేదండి, మా అమ్మ వల్లే మేము ఇలా కొన్నామండి పాస్టర్ గారు. ఆడు మా నాన్నే కాదు సార్, ఆడు పనికి మాలినోడు అని. కానీ ఇక్కడే ఉందండి, దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు తల్లిని తండ్రిని సన్మానించ, మంచి నాన్నని సన్మానించారు ఉన్నదే. అర్థమవుతుందండి? యూ షుడ్ ఫాలో ధర్మ విధులు, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మనిషి అక్కడే ఫెయిల్ అవుతున్నాడండి. మనిషి ఫెయిల్ అయ్యేది అక్కడే. నీతిమంతుడు ఉన్నారు ప్రపంచంలో, ఎవడు లేడు. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు. కానీ మనం ఏమైపోతుంది, నీతిమంతుడు అయిపోతున్నాం. అలాంటి ఇలాగంటున్నాం, ఇన్ని అలాగంటున్నాం. ధర్మ విధులు అనేవి పాటించాలి. వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడినై ఉందును, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలయ్యుందురు, నాకు ప్రజలై ఉంటారు. దిస్ ఈస్ ద మెసేజ్ అండి ఇవాళ. దేవుడు మనతో ఉండాలంటే ఆయన ధర్మ విధులు మనలో ఉండాలి. ఏమండి, నాకు ప్రపంచంలో దేవుడి తర్వాత యూర్రా నెక్స్ట్ పర్సన్ అంటే మా ఆవిడని నేను ప్రేమిస్తాను. మీరు ప్రేమగా ఉన్నారా, మీకు విభేదాలు ఏమైనా అనవసరమైన విషయాలు అంటే. తర్వాత వాడిని ప్రేమిస్తావు, నా కొడుకుని ప్రేమిస్తావు. తర్వాత నా కోడలు ప్రేమిస్తాను, అంటే నా కోడలు కూతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. ఆలోచించండి, ఇక్కడ ఏమంటున్నాడండి? నేను నీకు దేవుడిని అంటాను, నీవు నాకు ప్రజలు అంటాను. దేవుని ధర్మ విధులు నీలో ఉండాలండి. తండ్రిగా ఉన్నావా, మంచి తండ్రిగా జీవించు. తల్లిగా ఉన్నావా, మంచి తల్లిగా జీవించు. భార్యగా ఉన్నావా, మంచి భార్యగా జీవించు. భర్తగా ఉన్నావా, మంచి భర్తగా జీవించు. నా దేవుడు తప్ప నా ఎదురుగా ఎవరు ఉండరండి. బట్ ఐ విల్ డూ మై డ్యూటీస్. నా భార్యని ఎంతగానో ప్రేమిస్తాను, నా కుమారుని ఎంతగానో ప్రేమిస్తాను. ఈ డ్యూటీస్ మనకి చాలా ఎప్పుడు వస్తుందని, ధర్మ విధులు నీళ్ళు ఉన్నప్పుడు వస్తాయి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? నేను నీకు దేవుడే అంటాను, మీరు నాకు ప్రజలే అంటాను. అంటే నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీకు తోచిన విధంగా నువ్వు బ్రతుకుతూ దేవుడు నన్ను దీవించంటే దీవించే దేవుడు మాత్రం కాదండి. ఆయన చిత్తానుసారంగా మీరు జీవించినప్పుడు ఏంటి, ఆ సువార్తలకు వచ్చినప్పుడు ఆ ద్రాక్షవల్లి గురించి చెప్పేటప్పుడు యేసుప్రభు గారు ఎంత గొప్ప బోధ చేశారండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు ఉంటాడో, నేను ఎవని యందు ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. అండ్ వెక్టర్ ప్రభాకర్ ఫలించడానికి కారణం అదేనండి. నేను దేవుడిని వదలలేదండి, వదలను కూడా. ఆయనతోటే నా జీవితం అంతమైపోదండి, ఆయనతోటే సదాకాలం జీవిస్తాను. ఇవాళ వాక్యం అదే, దేవునితో సదాకాలం జీవిస్తాం. దేవుని నివాసము మనుషులతో యుగ యుగాలు మనం ఆయనతో జీవించాలండి. నీకిష్టం వచ్చినట్టు జీవిస్తూ దేవునితో జీవించడం అనేది సాధ్యం కాదు. నీకు అది దేవునితో నువ్వు జీవించాలి. పరలోక రాజ్యంలో ఆయన బిడ్డగా నువ్వు ఉండాలనుకుంటే ఆయన ధర్మ విధులు పాటిస్తూ ఆయనకి ఇష్టరాలుగా నువ్వు జీవించాలి. లేకపోతే పరలోక రాజ్యానికి నీకు సంబంధమే లేదు. నేను దేవుడికి ఇష్టరాలుగా ఉన్నానా, నేను దేవుడికి ఇష్టడిగా ఉన్నానా, ఆయన గణపరిచే బిడ్డగా జీవిస్తున్నానా? ఆలోచన చేసుకుందామండి. ఎవరు మట్టుకు వాళ్ళు. దేవుడు ఇవాళ ఒక తరుణాన్ని మనకి ఇచ్చాడు, మనం సరి చేసుకోవడానికి. దేవునితో సదాకాలం జీవిస్తూ అది పర్మనెంట్. రెండు శాశ్వతమైన గమ్యాలు, ఒకటి నిత్య నరకము, ఒకటి నిత్య జీవము. నిత్య జీవంలోకి వెళ్ళాలంటే విధిగా నువ్వు దేవుని ధర్మ విధులు పాటించాలి. విధిగా నువ్వు ఆయన రక్షకుడిగా ప్రభుగా కలిగి ఉండాలి. ఈ డబ్బు నీతో రాదు, యోగ్యతలు నీతో రావు, ఈ ఆస్తులు నీతో రావు, ఏవి రావండి. నీ క్రియలు నీ వెంట వస్తాయి. అది వద్దు అనుకుంటే యుగ యుగాలు నిత్య నరకం కూడా నీ కొరకు ఎదురు చూస్తుంది. అక్కడ అగ్ని ఆరుదో, పురుగు చావదు. మన జీవితాలు మరొకసారి ప్రభుకు సమర్పించుకుందామండి. పాస్టర్ గారు, ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడండి. ఇంకా నేను సరిచేయబడవలసిన ప్రదేశాలు నాకు చాలా ఉన్నాయి.
నా కొరకు ప్రార్థించేయండి పాస్టర్ గారు. ఆయనతో యుగాలు జీవించాలనే ఆశ నాకుంది. నా కొరకు ప్రార్థించేయండి. మీ కుడి చేపాయికెత్తాను, మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన యేసునైనా కృపామయుడా, ఇవాళ నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు ప్రభువా. నీవు మా మధ్య జీవిస్తానంటున్నావు తండ్రి. మేము మీతో జీవిస్తాం తండ్రి. ఆ యుగ యుగాలు మీ మహిమ రాజ్యంలో జీవించడానికి నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.